వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది బ్రో. రామ్ చరణ్ కంబ్యాక్ అనిపించింది. ట్రోలర్స్ అందరికి రామ్ చరణ్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ట్రోలర్స్ అందరికీ సమాధానం ఇచ్చే సినిమా అవ్వబోతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా యూట్యూబ్ పరంగా వ్యూస్ కూడా మొత్తం ఆల్ ఇండియా టాప్ పెట్టేసింది. సో మరి దానికి ఏమంటారు? అంటే ఒక హీరోని అట్లా కొడుతుంటారు, లేకపోతే ఇది రామ్ చరణ్ గారి ప్యూర్ స్టామినా అనుకోవచ్చా? ఇది రామ్ చరణ్ గారి ప్యూర్ స్టామినా, బిచ్చుబాబు గారి టాలెంట్. ఈ రెండే ఈ సినిమాలో మనం కంపేర్ చేయాల్సింది రెండే. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు కూడా మ్యూజిక్ అందించారు. ఏఆర్ రెహమాన్ గారు ఆల్రెడీ వీళ్ళిద్దరిని దాటేసి ఎప్పుడు వెళ్ళిపోయారు. ఏఆర్ రెహమాన్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. వాళ్ళిద్దరి స్టామినానే ఈ సినిమాని ప్రూవ్ చేయబోతుంది. ఇప్పుడు సినిమాని ఫస్ట్ గ్లిమ్స్ తోనే ఎక్కిచ్చేసారు కదా ఆడియన్స్ కి. మరి గేమ్ చేంజర్ ఎక్కించలేకపోవడానికి ప్రమోషన్స్ కారణం అంటారు, లేకపోవడమే? ఎస్ బ్రో, 100%. గేమ్ చేంజర్ ఏంటంటే అందరికీ మనకి ఆ డైరెక్టర్ మీద ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉండే. ఆయన బిఫోర్ నేను 20 years నుంచి, బిఫోర్ 20 years బ్యాక్ కూడా ఆయన ఇండియన్ 1, ఇండియన్ 2 అలాంటి సినిమాలు సేమ్ కంటెంట్లోనే సినిమాలు తీశాడు. ఇప్పుడు చూడాలంటే ఆ సినిమాలు ఎవరు చూడరు. ఎందుకంటే మనందరము ఏఐకి అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఎంతో పెద్ద ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇచ్చే స్టఫ్ సరిపోలేదు.